ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ఈ సాయంకాల సమయంలో వర్షిప్ నైట్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరము కలిసి దేవుని ఆరాధన చేద్దాము. ఈ యొక్క సాయంకాల సమయంలో ఎంతో చక్కటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయనను ఆరాధించుటకు, ఆయనను ఘనపరచుటకు. ఆయన నామము ఉదయము నుండి సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు కూడా పొగడదగినది, స్తుతింపదగినదండి. ఎంతగా ఆయనను పొగిడినా మనం తక్కువ వారమే కదా. సో ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయనను ఘనపరుద్దాము. ఈ సమయంలో లైవ్లో చూస్తున్న మీ అందరికీ నేను ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరము కలిసి దేవుని ఆరాధిస్తాము. కీర్తనలు 5. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా, వర్షిప్ నైట్ ప్రోగ్రాం ద్వారా ప్రభా మిమ్మల్ని మేము ఆరాధించుటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి, నువ్వు చేసిన ఉపకారములన్నిటిని బట్టి నీకు వేలాది వేల కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఎంతగా నిన్ను మేము స్తుతించినా మేము తక్కువ వారమే తండ్రి. నీకు వందనాలు. నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చేసిన మేళ్లను బట్టి నీకేమీ చెల్లించలేమయ్యా. కానీ హృదయాలు కుమ్మరించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, ఈ సమయంలో పాటలు పాడుతుండగా, స్తుతి ఆరాధన చేస్తుండగా ప్రభా మీరు మా మధ్యలో సంచరించండి, మాకు తోడుగా ఉండండి ప్రభా. మా స్తుతుల పైన మీరు ఆసీనుడై ఉండండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనండి ప్రభా. మా ఆరాధన ప్రభా మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక ప్రభా. మా స్తుతులు ప్రభా మీరు స్వీకరించండి. మా థ్యాంక్స్ మీరు స్వీకరించండి. మా కృతజ్ఞత, మా సమర్పణ జీవితము మీరు స్వీకరించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ లోకంలో రోజులు గడుస్తుండగా ఇంకా ఎక్కువగా మీ వద్దకు మేము రావడానికి, మీకు సమీపంగా మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు మా అందరినీ దర్శించండి, మాతో మీరు మాట్లాడండి, మా అందరికీ మీరు మేలు చేయమని వేడుకుంటూ తండ్రి, ముందున్న ఈ సమయం అంతటినీ నీ హస్తాలకి అప్పచెప్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాము. అందరము ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమైన నిన్ను
నన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని. జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటి తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఎంతగానో వేచి ఉంటిని ప్రభువా, ఎవరు చూపని ప్రేమకై. నువ్వు చూపించే ప్రేమ అవధులు లేనిది తండ్రి. నీ ప్రేమకై నీకు వందనాలు ప్రభువా అని పాడుదాము. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసున నీవే. ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై. ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసున నీవే. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. నీవు కాక మరి ఎవ్వరూ లేరని, నా తుది శ్వాస వరకు నీ సేవయే నే చేయాలని. నీ పాద సేవలోనే నిత్యముండాలని. నీ పాద సేవలోనే నిత్యముండాలని. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా. పరిశుద్ధులలో మహనీయుడా, 10,000లో అతి సుందరుడా. ప్రేమకు ప్రతిరూపము నీవని, నీ ప్రేమకు సాటి లేదని. నీ ప్రేమ సువార్తను ఇలలో అలయకనే ప్రకటిస్తానని దేవునితో విన్నపం చేద్దామండి. నిజంగా ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు ఆయన ప్రేమ సువార్తను ఇతరులకు ప్రకటిస్తాము. ఆయన ప్రేమను మనం ఎన్నడూ మర్చిపోద్దండి. ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాము. ప్రేమకు ప్రతిరూపం నీవని, నీ ప్రేమకు సాటి లేదని. ప్రేమకు ప్రతిరూపం నీవని, నీ ప్రేమకు సాటి లేదని. నీ ప్రేమ వార్తను
ప్రేమలోనే నిత్యం జీవించాలని ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయా పరిశుద్ధులలో మహనీయుడా 10,000లలో అతి సుందరుడా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే హల్లెలూయా. ఈ సమయంలో అందరము కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవదేవుని స్తుతిద్దాం, ఆయన ఆరాధన చేద్దామండి. హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాం, హృదయాలు తెరిచి ఆయనను స్తుతిద్దాం. దేవుడు చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ హృదయాలు తెరిచి ప్రభువుని స్తుతిద్దాం. ఆరాధన అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము ఆరాధన అధిక స్తోత్రము ఆరాధన అధిక స్తోత్రము. అవునండి, మనము ఆరాధన చేస్తుండగా, దేవాతి దేవునికి మనము స్తుతి చెల్లిస్తుండగా ఆయన నామము ఘనపరచబడతా ఉంది, ఆయన కీర్తి వెల్లడి చేయబడతా ఉంది. ఆకాశములు ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి, భూమి ఆయనను ఘనపరుస్తూ ఉందండి. ఇదిగో సూర్య చంద్ర నక్షత్రములు ఆయనను ఘనపరుస్తూ ఉన్నాయి. మనము కూడా నోరులు తెరిచి ఆయన నామాన్ని ఘనపరుస్తాము. పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వేణులతో నీ పాడెదన్, వేణులతో నీ పాడెదన్, నీ పాపిని నన్ను చేకొనుమా,
కొనుమా. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము. కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయు తొలగిపోయెను. నా జీవితము నీకే అంకితము దేవాని పాడుదాము. ఆయన రక్తముతో మనము కడగబడతా ఉంటే మన ప్రతి పాపము కడగబడతా ఉందండి. మన వేదన, మన గిల్ట్, మన సిగ్గు అన్నీ కూడా తుడిచివేయబడతా ఉన్నాయి. మన అవమానమును దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. ఆయన రక్తముచే కడగబడతా ఉంటే ఆయనకు మహిమ చెల్లిద్దాము. కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయు తొలగిపోయెను. నా పాపమంతయు తొలగిపోయెను. నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము. నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. ఆరాధనా అధిక స్తోత్రము, ఆరాధనా అధిక స్తోత్రము. నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. నీకే నారాధనా, నీకే నాలాపనా, నీకే నారాధనా, నీకే నాలాపనా.
నీకే నారాధన, నీకే నాలాపన, నీకే నారాధన, నీకే నాలాపన. క్రీస్తే నా నిరీక్షణ, క్రీస్తే నా రక్షణ. నిన్ను స్తుతింతును నా స్వరముతో, నిన్ను ప్రేమింతును నా హృదయముతో అని పాడదాము. ఆయనే మన రక్షణ కేడము, ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. ఆయన తప్ప ఈ లోకంలో రక్షణ ఆధారం ఏదీ లేదని పాడదామండి. క్రీస్తే నా నిరీక్షణ, క్రీస్తే నా రక్షణ, క్రీస్తే నా నిరీక్షణ, క్రీస్తే నా రక్షణ. నిన్ను స్తుతింతును నా స్వరముతో, నిన్ను ప్రేమింతును నా హృదయముతో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, నీకే నారాధన, నీకే నాలాపన, నీకే నారాధన, నీకే నాలాపన. యేసే నా విశ్వాసము, యేసే నా విమోచన. నిన్ను పూజింతును నా హృదయముతో, నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో అని పాడదాము. ఆయనే మన నమ్మకము, ఆయనే మన విశ్వాసము. ఆయన లేకపోతే మన జీవితంలో మనం ఏది సాధించలేమండి. నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు అందరము చేతులెత్తి చెబుదాము, నీవే నా విశ్వాసము ప్రభువా, నీవే నా విమోచన, నీవే నా ఖడ్గము, నీవే నా నిరీక్షణ ప్రభువా, నువ్వు లేనిది నేను లేనయ్యా అని పాడదాము. యేసే నా విశ్వాసము, యేసే నా విమోచన, యేసే నా విశ్వాసము, యేసే నా విమోచన. నిన్ను పూజింతును నా హృదయముతో, నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, నీకే నారాధన, నీకే నాలాపన, నీకే నారాధన, నీకే నాలాపన. నిన్ను కీర్తింతును నా హృదయముతో,
అవును ప్రభువా, నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించిన నేను తక్కువ దాన్నే ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు ప్రభువా, మమ్మల్ని పోషిస్తూ ఉన్న దేవుడవు ప్రభువా. మా జీవితంలో ఏ కొరత, ఏ కొదువ లేకుండా నడిపిస్తున్నావయ్యా, నీకు వందనాలు. నువ్వు మాతో ఉంటే మాకు కొరత లేదు తండ్రి. నువ్వు మా తండ్రిగా ఉండి మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు. మా కోట దుర్గముగా ఉండి నడిపిస్తూ ఉన్నావు. తల్లిలా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నావు ప్రభువా. మా బలహీనతలో నీ బలము సంపూర్ణమగుచున్నది తండ్రి, నీకు వందనాలు. మా బలమైన దేవా నీకు వందనాలు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక ప్రభువా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడు చెప్పినట్లుగా మా జీవితంలో ప్రతిదీ నువ్వు సమకూరుస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులుగా మమ్మల్ని చూస్తున్నావయ్యా, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. సింహపు పిల్లలన్న ఆకలి కొంటాయేమో కానీ మమ్మల్ని ఏనాడు నువ్వు ఆకలితో ఉంచలేదయ్యా, నీకు స్తోత్రములు. మమ్మల్ని పస్తులు ఉంచలేదు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. మా కన్నీటిని తుడిచిన దేవుడవు ప్రభువా, మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడవు ప్రభువా. నీ యొక్క సేవకులుగా, నీ పరిచారకులుగా, నీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకై నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. ఏమిచ్చి నీ రుణము మేము తీర్చుకోగలము ప్రభువా, నీకు స్తోత్రములు రాజా. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా, కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నీ నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే.
సాక్షిగా కొనసాగమని ప్రేమించావే తను ప్రాణంగా, నీ కోసమే తను బ్రతకమని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ దయ వలనే, నీ కనికరము వలనే గనుక ప్రభా, నీకే ఆ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తున్నామయ్యా. ఎల్లప్పుడూ నీకే మహిమ కలుగునగాక ప్రభా. తండ్రి, నీకెంత మేము ఆరాధన చేసినా తక్కువ వారమే, ఎంత స్తుతించినా తక్కువ వారమే ప్రభా. ప్రభా, ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన మీరు స్వీకరించుమని వేడుకుంటూ యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందామండి. మన మధ్యలో దైవజనులు డెన్నిస్ వేదుల గారు ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని కోరుతా ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మన ప్రభు పేరిట శుభము తెలియజేస్తూ ఈ యొక్క సాయంకాల సమయంలో వర్షిప్ నైట్ ప్రేయర్కి మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ లైవ్. ఈ సమయంలో ప్రేమ దేవుని సంఘం ఎంతసేపు మనం దేవుని స్తుతించడం, ఆరాధించడం. గొప్ప దేవుడు, మళ్ళీ దేవుడి దయా కృప ద్వారా ఈరోజు మనం అందరం సజ్జులెక్కలో ఉండగలం. అదేవిధంగా 2026లో కూడా ఆయన చిత్తం ద్వారా మనం అడుగు పెట్టాం. అండ్ ఆయన కృపలో, ఆయన ప్రేమలో భద్రంగా దాచి ఉన్నాం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాం. సమస్యల్లో చిక్కుకొని ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏం తెలుసా? సమస్యల నుంచి ఏ విధంగా బయటికి రావాలి. దాన్ని ఏమంటారంటే ఆ సమస్య నుంచి విడుదల రావాలి. హల్లెలూయా. సో విడుదల మనకు కావాలి. ఏ సమస్య నుంచి అయినా మనకేం కావాలి? విడుదల కావాలి. విడుదల లేకపోతే చాలా కష్టం. ప్రియమైన దేవుని సంగమా, మళ్ళీ ఏదన్నా ఒక పౌరం తీసుకుందాం. ఒక పౌరము ఎగురుతూ ఒక చెట్టులో చిక్కుకుందనుకోండి. ఇప్పుడు కైట్స్ ఎగరేస్తున్నారు, దారంతో ఆ చెట్టుకు వెళ్ళింది. ఆ చెట్టుకి ఆ దారం ఉండడం వల్ల అది మొత్తము ఆ దారము తనకు చిక్కుకుంది. సో ఇట్ ఇస్ టైడ్ బై దాట్. సో ఆ దారంతో చిక్కుకున్నప్పుడు ఆ పౌరం ఏమి ఎదురు చూస్తుందంటే ఆ దారం నుంచి ఏ విధంగా బయటికి రావాలి. చాలా ట్రై చేస్తుంది. కాలు చిక్కుకుంటే, ఫెదర్స్ చిక్కుంటే అట్లా ఇట్లా షిల్ ట్రై టు మూవ్, పుష్ అవర్ వింగ్స్, ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఆ కష్టంలో ఎవరు రావాలి? ఒక్కలా ఎవరు రాకపోతే అట్లనే ఉండి కొన్ని రోజులకు చనిపోతుంది. ఎవరైనా మనిషి వస్తే అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మనిషి ఆ దారంని మెల్లగా తీసేస్తే ఏమవుతుందంటే ఆ పౌరంకి విడుదల వస్తుంది. అంటే ఇట్ ఈస్ సీకింగ్ డెలివరెన్స్. సో ద పీషియన్ ఈజ్ సీకింగ్ డెలివరెన్స్ ఫ్రమ్ ది బాండేజెస్. సో ఈ పౌరము విడుదల, సమస్య నుంచి, కష్టాల నుంచి, అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితి నుంచి విడుదల కోరుకుంటుంది. అదేవిధంగా మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి విడుదల కావాలనుకుంటాం. ఇది అప్పుల బాధలు కావచ్చు, కనిపించే ప్రాబ్లమ్స్ ఉంటే మనిషి హెల్ప్ చేయొచ్చు. కానీ లోపల సమస్యలు ఉన్నప్పుడు వేదన, బాధ, దుఃఖము ఇవన్నిటితో ఉన్నప్పుడు ఎవరు నీకు డెలివరెన్స్ ఇస్తారు? సో డెలివరెన్స్ ఓన్లీ ద లార్డ్ ఇస్తాడు, ద గాడ్, ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. సో ఈరోజు మనం అంశం ఏంటంటే డెలివరెన్స్, విడుదల. దేవుని నుంచి మనము పాపం నుంచి, అన్నిటి నుంచి దేవుని నుంచి శక్తి పొందుకుంటాం. విడుదల శక్తి దేవుని నుంచి పొందుకుంటాం.
సో ఈ యొక్క అంశం మన ఫస్ట్ క్వశ్చన్ ఏమనుకుంటున్నా అంటే, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుడు ఏమి చేయాలనుకుంటున్నావు? సో నీ కష్టంలో బాధల్లో అన్నీ ఉన్నప్పుడు దేవుని నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నావు? నీ జీవితంలో దేవుని నుంచి ఏమి ఆశిస్తావు? నీ జీవితంలో కార్యం చేయడానికి. మళ్ళీ డెలివరెన్స్ కావాలి అంటే, మళ్ళీ డెలివరెన్స్, వాట్ ఈస్ డెలివరెన్స్ అంటే, డెలివరెన్స్ ఇస్ అ ప్రాసెస్ దట్ హెల్ప్స్ పీపుల్ టు ఓవర్కమ్ ప్రాబ్లం. మళ్ళీ డెలివరెన్స్ విడుదలైందంటే ఇదొక ప్రాసెస్, ఇది ఇమ్మీడియట్గా జరగదండి. నేను చెప్పాను కదా, ఆ పౌరము ఆ దారంతో చుట్టుకున్నప్పుడు మనిషి రావాలా, మనిషి వచ్చి మళ్ళీ ఆ పౌరాన్ని పట్టుకొని మెల్లగా దారంని ఎక్కడెక్కడ ముళ్ళు ఉన్నాయి అన్నీ తీయాలా. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ టేక్స్ టైం, సమయము తీసుకుంటుందండి. ఇమ్మీడియట్గా వస్తుందా? సపోజ్ కారు ఉన్నవాళ్ళు, కారు ఉన్నప్పుడు మట్టి రోడ్లో వెళ్తున్నప్పుడు, వర్షం పడినప్పుడు మట్టి వెళ్తున్నప్పుడు ఆ మట్టిలో కారు ఇరుక్కున్నప్పుడు కారు ఇమ్మీడియట్ బయటకు వస్తుందా? రాదు. ఇట్ టేక్స్ టైం. మన శక్తితో వస్తే, లేకపోతే ఫోన్ చేయాలి, టో వెహికల్ వస్తుంది, ఆ టో వెహికల్ దారంతో కార్ బంపర్ టై చేసుకొని గుంజేస్తే బయటికి వస్తుంది. ఇట్స్ అ ప్రాసెస్. ఏదున్నా తొందరగా బయటికి రాదు. సో ప్రియమైన దేవుని సంగమా, మనము ఈ మధ్య డైట్ పాటిస్తున్నాం. రోటీ, చపాతీ తింటారు కదా. మరి చపాతీ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక బౌల్లో పిండి తీసుకోవాలి, పిండిలో నీళ్ళు పోసుకొని మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక దెన్ యూ హ్యావ్ టు మేక్ చపాతీ, దెన్ యూ హ్యావ్ టు ఫ్రై ఇట్, దెన్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్. సో ఇట్ టేక్స్ ప్రాసెస్ టైం ఒక 20-30 minutes. ఇన్ ద సేమ్ వే దేవుడి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఇట్ టేక్స్ ఎ ప్రాసెస్, టైం టు ఓవర్కమ్ ద ప్రాబ్లం. ఆ సమస్య నుంచి మనము జయించడానికి, ఆ సమస్య నుంచి బయటికి రావడానికి సమయము తీసుకుంటుంది. సో అది హూ విల్ డూ ఇట్? దేవుడే. సో ఇట్స్ నాట్ ఇమ్మీడియట్, డెలివరెన్స్ ఇస్ నాట్ ఇమ్మీడియట్. అందుకే దీనికి ఒక ఇట్స్ కాల్డ్ అ మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ డెలివరెన్స్. సో డెలివరెన్స్ కావాలని కూడా పీపుల్ గో టు కౌన్సిలర్స్. ఇట్ టేక్స్ ఎ ప్రాసెస్ అన్నిటి నుంచి డెలివరెన్స్ రావడానికి. సో ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని జీవితంలో చేయడానికి ఏమి ఆశిస్తున్నావు? సపోజ్ నువ్వు ఒక డెడ్ ఎండ్ రోడ్లో వెళ్ళినావు అనుకో, నీ లైఫ్లో సమస్యకి డెడ్ ఎండ్, ఇంకా చివరి ఏం లేదు, మరణం తప్ప. సో నువ్వు ఏం ఆశించాలంటే, నువ్వు నీ లైఫ్ ముగించడం కాదు, కానీ నువ్వు దేవుడు నీ జీవితంలో పని చేయడానికి ఆశించాలి. యూ షుడ్ ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, టు యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో క్రియేట్ చేయాలని నువ్వు ఆశించాలి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎదురు చూడాలి ఆయన కార్యము కోసము. ఎప్పుడైతే దేవుడు నువ్వు డెడ్ ఎండ్ రోడ్లో నిలబడినప్పుడు, దేవుడు కార్యం చేసినప్పుడు, అప్పుడు నీకు మార్గము దేవుడే చూపిస్తాడు. నో మ్యాన్ క్యాన్ మేక్ అ వే ఇన్ ద డెడ్ ఎండ్. నో హ్యూమన్, నో మనీ, నో నాలెడ్జ్, నో విజ్డమ్ క్యాన్ క్రియేట్ ఎ వే ఇన్ ద డెడ్ ఎండ్. ఈ డెడ్ ఎండ్లు ఉన్నప్పుడు నీకు ఇంక మార్గమే లేనప్పుడు మనిషి కానీ, ధనం కానీ, జ్ఞానం కానీ, తెలివి కానీ పని చేయదు. నేను ఆ డెడ్ ఎండ్ నుంచి బయట ఇంకో దారి తీసుకురాదు. ఓన్లీ ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ. ప్రియమైన దేవుని సంగమా, సో విల్ సీ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక James chapter 4 verse 2 to 3 choose them. Chapter 4 verse 2 to 3. You want something but don't get it. You kill and covet but you cannot have what you want. You quarrel and fight. You do not have because you do not ask God. When you ask, you do not receive because you ask with wrong motives, that you may spend what you get on your pleasures. Hallelujah. మనకేమైనా కావాలనుకుంటే కొట్లాడి తెచ్చుకోవచ్చు, అన్నీ తెచ్చుకోవచ్చు. ఈవెన్ మనము దొంగతనం కూడా చేయొచ్చు, తర్వాత కొట్లాడచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ యూ డోంట్ హ్యావ్ బికాస్ యూ డోంట్ ఆస్క్ గాడ్. కానీ నీ దగ్గర అది స్థిరకాలం ఉండదు.
యూ వోంట్ హ్యావ్ పీస్. నువ్వు తెచ్చుకుంది అది నీకు మనశ్శాంతి ఇవ్వదు, అది చిరకాలం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవాతి దేవుని అడగట్లేదు. యూఆర్ నాట్ ఆస్కింగ్ ది పర్మనెంట్ లివింగ్ ఇటర్నల్ గాడ్ టు గివ్ యూ పర్మనెంట్లీ. నువ్వు కొట్లాడితే అది కొద్ది రోజులు ఉంటుంది, ఇంకేమైనా చేస్తే కొద్ది రోజుల తర్వాత నువ్వు శిక్ష అనుభవించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో అది నీదైతుంది, నీకు శిక్ష ఉండదు. హల్లెలూయా. So you ask the Lord to deliver you permanently from all your problems, from all your situations. సో నువ్వు దేవుణ్ణి నీ జీవితంలో కార్యం చేయడానికి నువ్వు ఆశపడాలి. దేవుడి నుంచి నువ్వు విడుదల విముక్తి పొందుకోవాలని నువ్వు ఆశపడాలి. దేవుడి నుంచి సమస్తం నువ్వు పొందుకోవాలని నువ్వు ఆశపడాలి నీ జీవితంలో. సో వెన్ యూ ఆస్క్ ది లార్డ్, హీ విల్ గివ్ యూ పర్మనెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అది చిరకాలము శాశ్వతంగా ఉంటుంది, కానీ ఇట్ వోంట్ గో. ప్రియమైన దేవుని సంగమా, సో ఫస్ట్ పాయింట్ విల్ సీ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ డెలివరెన్స్. మళ్ళీ దేవుని సువార్త అయిందంట మనకు విడుదలగా ఉంటుందంట. ఇట్స్ డెలివరెన్స్. యేసుక్రీస్తు వారి సువార్త మనకు విడుదల కలగజేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకం వదిలిపెట్టి ఈ లోకంకి వచ్చిందే మనకు విడుదలయ్యానికి, స్వేచ్ఛ అయ్యానికి, పాపం నుంచి, లోకం నుంచి, బాధల నుంచి, అన్నిటి నుంచి విముక్తి కలగచేయడానికే యేసుక్రీస్తు వారి లోకంకి వచ్చాడు. అందుకనే ఆయనలోనే మనకు సమస్తము దొరుకుతుంది. ప్రేమ దేవుని సంగమా, సో మనం యేసుక్రీస్తు సువార్త గురించి నిజము తెలుసుకోవాలి. ఆ సువార్తనే ప్రపంచంకి మొత్తానికి సమస్యలకు అదే సొల్యూషన్. It is answer for the world's problems. The Lord Savior Jesus Christ life and the gospel of him. So ప్రేమ దేవుని సంగమా, యేసుక్రీస్తు వారి సువార్త ప్రతి ఒక్కరికి రావాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ సువార్తలోనే విడుదల ఉంది, విముక్తి ఉంది, స్వేచ్ఛ ఉంది, శాంతి సమాధానం నెమ్మది పొందుకుంటూ ప్రేమ దేవుని సంగమా. కానీ దేంట్లో మనకు ఆ ఒక్క విడుదల లేదు. So we need to let the light of the gospel shine into our dark, confused world. మనం ఏం చేయాలి? మనకున్న ఈ చీకటి జీవితంలో, కన్ఫ్యూజన్ ఉన్న చీకట్లో యేసుక్రీస్తు వారి వెలుగు, అసువార్త వెలుగుని మన జీవితంలోకి ఎంటర్ చేపియాలి. When you allow the light of the gospel shine in your life, అప్పుడే ఆ చీకటి, ఆ సమస్యలు, ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి వస్తాం. ప్రేమ దేవుని సంగతి, ఎంతోమంది ఈరోజు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. ఏం చేయాలి? లైఫ్ ఎట్లా? నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? నేను ఎట్లా, నా పిల్లల ఫ్యూచర్ ఏంటి? నా పిల్లలు అనుకోవచ్చు నా ఫ్యూచర్ ఏంటి? యు మే బీ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్. యు ఆస్ ద లార్డ్, బికాస్ దేవుడు కన్ఫ్యూజన్లో లేడండి. నువ్వు మనుషులు ఆడితే మనుషులు కూడా కన్ఫ్యూజ్లో ఉంటారు. బట్ గాడ్ never be in a confused status. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన దేవుడు ఎప్పుడు ఆ కన్ఫ్యూజ్ స్టేటస్లో ఉండడు. సో యు ఆస్క్ హిమ్ టు గివ్ యు డెలివరెన్స్. ఆయన్నే మనకు అనుగ్రహిస్తాడు. ప్రేమ దేవుని సంగమా, సో పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము. ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు దేవునిలో ధైర్యంగా నిలబడతారు. డానియల్ చాప్టర్ 3 వర్స్ 17 చూద్దాం. డానియల్ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 17 వర్స్ నేను చదువుతాను. If you are thrown into the blazing furnace, the God we serve is able to save us. Hallelujah. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఎవరు అంటున్నాడంటే షడ్రక్, మెషక్ అండ్ అబేద్నెగో. ఈ ముగ్గురు ఇక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళు ముగ్గురు అంటున్నారు, ఏమంటున్నారంటే ఒకవేళ రాజు మమ్మల్ని అగ్నిగుణలో పడేసినా కూడా మాకు ఏమీ భయం లేదు. ఎందుకు? వై హీ సెడ్ దట్ ద గాడ్ విచ్ సర్వ్ ఇస్ ఏబుల్ టు సేవ్ అస్. వాళ్ళకు నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది. ఆ రాజు ఏమన్నాడంటే, నేను కట్టిన విగ్రహంకి అందరూ మొక్కాలి, ఆరాధించాలి. So a man passes a command to worship
the idol which he constructed it. బట్ ఈ ముగ్గురు ఏం చేసినారు? దేవునికి భయపడినారు, దేవుని మాటకు లోబడినారు. వాళ్ళు ఏమన్నారంటే, మా దేవుడు ఉన్నాడు దీని నుంచి రక్షించడానికి. సో ప్రియమైన దేవుని సంగమా, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఏంటంటే నిన్ను సృష్టించిన దేవాతి దేవుడు నీకు ఏ సమస్యలున్నా బయటికి తీసుకొస్తాడు. డోంట్ గో ఎనీవేర్, డోంట్ బౌ డౌన్ యువర్ హెడ్ టు ఎనీవన్. నువ్వు వేరొళ్ళకి, అధికారంకి కానీ ఎవరికి నువ్వు అప్పగించొద్దు నీ శిరస్సుని, నీ జీవితంని. వాళ్ళు చేస్తారులే, వాళ్ళు నాకు సహాయం చేస్తారులే, వాళ్ళు ఆ విధంగా నాకు హెల్ప్ చేస్తారులే అని నువ్వు అనుకుంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. వాళ్ళు అనుకుండొచ్చు, ఒకేలా నిజంగానే రాజు మాట వింటే మాకు జీవితం వస్తుంది అని చెప్పి వాళ్ళు వినింటే, ఈరోజు వాళ్ళ లైఫ్, వాళ్ళ వర్డ్స్ ఇక్కడ బైబిల్ రాయకుంటుండే. మనం కూడా మన దేవుని మాట వినకుండా, నిరీక్షణ ఉంచకుండా అందరి మాట వింటాము. లాస్ట్ మన లైఫ్ చీకట్లో ఉంటుంది, చివరిగా మనం నరకంలోనే ఎండ్ అవుతాం. సో ప్రియమైన దేవుని సంగమా, నీకు నిజమైన విడుదల, నిజమైన సహాయం కావాలంటే నువ్వు షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా ధైర్యంగా దేవుని యందు విశ్వాస నమ్మకం ఉంచాలి. గట్టిగా నువ్వు చెప్పగలవు, నా దేవుడు, నా తండ్రి నన్ను ఈ సమస్యల నుంచి నన్ను రక్షిస్తాడు. హీ ఈస్ దేర్ టు సేవ్ అస్. ఆ తర్వాత ఇంకోటి ఏముంది? The God we serve is able to save us from it and he will rescue us from your hand, O king. అని ఏమంటున్నారు? రాజుకే సవాల్ చేస్తున్నారు. మా దేవుడు శక్తిమంతుడు, నన్ను కాపాడుతాడు, నిన్ను నుంచి, నీ చేతి నుంచి కూడా మమ్మల్ని రక్షిస్తాడు. హీల్ రెస్క్యూ అస్. నిజంగా దేవుడు రెస్క్యూ చేసినాడు అండి. వాళ్ళు ముగ్గురిని అగ్నిగుండం పడేసినప్పుడు దేవాతి దేవుడే వెళ్ళి వాళ్ళను రక్షించాడు. వాళ్ళు బయటికి వచ్చారు. చాలా ఘోరమైన, ఇట్స్ రియల్ లిటరల్ ఫైర్, నాట్ జోక్. ఏదో క్రియేటివ్ స్టోరీ కాదు, ఇట్స్ లిటరల్లీ ఫైర్. అంటే అటువంటి మరణం నుంచి, అది ఘోరమైన మరణం నుంచి, అగ్ని నుంచి దేవుడు కాపాడిన దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోని ఈరోజు మిమ్మల్ని కాపాడా. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు మిమ్మల్ని కూడా కాపాడుతాడు. మీరు ఏ పరిస్థితుల్లో, అప్పుల బాధలు ఉండొచ్చు, మరణంలో ఉండొచ్చు, మరణం పరుపుల్లో ఉండొచ్చు, మీకు ఇంకా there's end, there's no way, there's a dead end అని అనుకుండొచ్చు. ఆ టైంలో కూడా దేవుని మొరపెట్టండి, దేవుడు నిన్ను కాపాడుతాడు. సో ప్రియమైన దేవుని సంగమా, a God is there to deliver us from everything. సో ఆయన యందు మనం ఏముంచాలి? షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ, ఈ మూడు మన జీవితంలో ఉండాలి. డూ యూ హ్యావ్ దాట్? నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ దేవుని యందు నువ్వు ఉంచాలి ప్రియమైన దేవుని సంగమా. సో వాట్ ఈస్ యువర్ చాయిస్? వాళ్ళు దేవుని ఎన్నుకున్నారు, అందుకే ఆరాధించలేదు. ఈరోజు నువ్వు దేవుని ఎన్నుకుంటున్నావా? నువ్వు దేవుని ఇష్టపడుతున్నావా? లోకం వైపు నువ్వు చూడవు. దేవుని తప్ప ఎవరిని నువ్వు గ్రేట్ అన్నో ఆరాధించవు. ఈరోజు మన పనుల కోసము ఒక వ్యక్తిని మనము పొగుడుతూ ఉంటాం. ప్రైజ్, అప్రిషియేట్. ఎందుకు? వాళ్ళని ప్రైజ్ చేయకపోతే మనకు పనులు జరగవు. సంఘంలో అట్లనే అవుతుంది, బయట అట్లనే అవుతుంది, కాలనీలు అట్లయితుంది, జాబ్లో ఎట్లయితుంది, స్కూల్లో, అన్ని విధాలు బయట యు గో. Some people life is that their life is full of praising others. ఎప్పుడు ఇతరులను పొగుడుతూనే ఉంటారు. ఎందుకు? ఆశ, ఇదొకటి నాకు చేస్తాడని. సహాయం ఊర్లో ఉంటే, అబ్బో నన్ను ఆదుకుంటారా వీళ్ళని పొగుడదాం, తప్పు చేసినా పొగుడదాం, నాకు ఏ సమస్య ఉన్నా వీళ్ళు వచ్చి వీళ్ళే ముందరు ఉంటారు. నా జాబ్లో కూడా అమ్మో నా బాస్ని పొగుడుతా, ఏమన్నా కానీ నాకు జీతం ఇస్తాడు, నాకు ప్రమోషన్ ఇస్తాడు, కమాన్ అని చెప్పినానికి చేయకూడదాం. నో, దే డి నాట్ డూ ఇట్. సో వాళ్ళు చేయలేదు కాబట్టి, షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళు చేయలేదు కాబట్టి దేవుడు వాళ్ళని దీవించాడు. నిన్ను కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు.
So don't praise anyone, just worship the Lord God Almighty. 18th verse చదువుతాను. Daniel chapter 3 verse 18. Okay. Oh, but even if he does not, we want you to know, O king, that we will not serve your gods or worship the image of gold you have set up. ఇంకో మాట ఏమంటున్నాడు, ఒకవేళ దేవుడు చేయకపోయినా పర్వాలేదండి, కానీ నువ్వు సృష్టించిన, నువ్వు ఈ యొక్క గోల్డ్తో అన్నిటితో ఈ విగ్రహం తయారు చేయించిన వాటికి మేము ఆరాధించం, లొంగము. వి డోంట్ బౌ డౌన్. మా దేవుని రక్షించకపోయినా పర్లేదు, బట్ విల్ స్టాండ్ ఇన్ ద లార్డ్. దేవుని అందరూ నిరీక్షణతో గట్టిగా నిలబడతాం, కానీ వి వోంట్ బౌ డౌన్. ఈరోజు నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉన్నావా? దేవుడా నీ లైఫా? దేవుడా నీ జాబా? దేవుడా నీ డబ్బులా? దేవుడా నీ కుటుంబమా? దేవుడా మిగతావి కోరికలు ఏమైనా ఉంటే కూడా, హూ ఈజ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు అంతటా అంతే, మనుషులు ఎక్కడున్నా ఫస్ట్ దేవుడు లేడండి. దేవుడు ఫస్ట్ ఉంటే వాళ్ళ జీవితమే వేరు. వాళ్ళ జీవితము షడ్రక్, మెషక్, అబేద్నెగో లాగా ఉంటుంది. హల్లెలూయా. బట్ ఇఫ్ దే ఆర్ నాట్, మన జీవితంలో దేవుడు లేకపోతే ఫస్ట్ మన లైఫ్లో అన్ని డార్క్నెస్, చీకటి, సమస్యలు, బాధలు, దుఃఖము, రోదన, వేదనతో నింపబడి ఉంటుంది ప్రేమైన దేవుని సంగమా. సో వీ హ్యావ్ టు బీ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఫెయిత్. సెకండ్ పాయింట్, our faith is not in our deliverance but in our God. మన విశ్వాసము విడుదల లేదు కానీ, విముక్తులలే కానీ ఎవరిలో? మన దేవునిలో ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదివి కొన్ని వచనాలు చదివి మనం ముగించేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 4:20. Okay. I eagerly expect and hope that I will in no way be ashamed, but will have sufficient courage, so that now as always Christ will be exalted in my body, whether by life or by death. చూడండి, పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు క్లియర్గా. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు ఏం రాస్తున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే, I eagerly expect and hope that I will in no way be ashamed, but will have sufficient courage, so that now as always Christ will be exalted in my body, whether by life or death. నేను సిగ్గుపడను, నేను భయపడను, ఏం భయపడను, నేను దేవునిలో ఉంటాను. బై లైఫ్ ఆర్ బై డెత్ Christ will be exalted in my body. ఆయన జీవితం కానీ మరణంలో కానీ ఎవరు ఘనతపరుస్తారంట, ఎవరు మహిమపరుస్తారంట? దేవుడు యేసుక్రీస్తు వారు. సో టుడే ఇన్ యువర్ లైఫ్ ఎవరు నీ జీవితం ద్వారా, నీ పనుల ద్వారా ఎవరు మహిమ పొందుతున్నారండి? దేవుడు మహిమ పొందాలి. పౌలు లాంటి నిరీక్షణ, పౌలు లాంటి నమ్మకం మనకు ఉండాలి. అప్పుడే దేవుడు నీ సమస్యల నుంచి నీకు విడుదల, విముక్తి కలగజేస్తాడు. ప్రేమ దేవుని సంగమా, పౌలు సమస్యలు ఉన్నప్పుడు, పౌలు చెరసాలు ఉన్నప్పుడు, పౌలు దెబ్బలు తిన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు దేవుడే ఆయనకు విడుదల, ముక్తి కలగజేసినాడు. హీ క్రైడ్ టు ద లార్డ్. దేవుడి నిరీక్షణ, నమ్మకం ఉంచాడు. ఎవరి ముందైనా సరే దేవునికి సాక్షిగా నిలబడినాడు. ఆయనను దేవుని ఆయన జీవితం ద్వారా ఘనతపరిచాడు. ఈవెన్ టిల్ టుడే God has been exalted by Paul's life. Amen. సో ప్రేమ దేవుని సంగమా, మన జీవితం ద్వారా, మన నిరీక్షణ ద్వారా, మన పనుల ద్వారా, క్రియల ద్వారా దేవుడు మహిమ పొందాలి. సో ప్రేమ దేవుని సంగమా, ఫస్ట్ పాయింట్ వచ్చి ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రింగ్స్ డెలివరెన్స్. యేసుక్రీస్తు వారి సువార్త ద్వారా మనకు డెలివరెన్స్ పొందుకుంటాం. సెకండ్ పాయింట్ వచ్చేసి, our faith is not in our deliverance but in our God. మన విశ్వాసము మన విడుదలలో కాదు కానీ దేవాతి దేవుడిలో ఉండాలి. సో దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వెలుగులో ఉంచుతాడు. చీకటి నుంచి బయటకు తీసుకొస్తాడు, సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు, అనారోగ్యం నుంచి, అప్పుల బాధల నుంచి.
దేవునికి మొరపెట్టండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలాగా దేవుని నిరీక్షణ ఉంచండి, నమ్మకం ఉంచండి. దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని లేవెత్తుతాడు. దేవుడు వాక్యాన్ని కొద్ది మన మధ్యలో మెక్కిలుగా బహుగా దీవించి ఆశించి కాక అందరు కలుగుసైతే ప్రార్థించుకుందాం. అందరు లేచిన పడినట్లయితే మనం చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వర్షిప్ నైట్ని ముగించుకుందాం. జీవంగల గొప్ప దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తాం. ఈ సమయం బట్టి నాకు చెల్లిస్తాం. అవునా తండ్రి, ఇంతసేపు స్తుతించిన ఆరాధించిన దాన్ని బట్టి వందనాలు. మీరు మంచి వాక్యాన్ని కూడా ఇచ్చారు, వందనాలు. డెలివరెన్స్ నా తండ్రి, ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మాకు విడుదల ఏ విధంగా పొందుకోవాలి మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. ప్రభా, మీ అందరి నిరీక్షణ, నమ్మకంతో, విశ్వాసంతో మేము ఉండడానికి సాయం చేయండి. ప్రభా నాన్న తండ్రి, మీ మీద ఆధారపడడానికి సాయం చేయండి. ప్రభా, మా జీవితం ద్వారా మీరు ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం చెల్లించుకున్నట్లు దీవించి ఆస్వాదించమని కోరుచుంటాం. ప్రభా నా తండ్రి, ప్రతి ద్వారా ప్రభా మీరు మహిమ పొందుకోండి. ప్రభా, మేము ఏ సమస్యలు ఉన్నా సరే సమస్యకు భయపడకుండా, సమస్యకు లోబడకుండా మీకు మేము లోబడే విధంగా మీ యందు నిరీక్షణ ఉంచే రీతిగా దీవించమని కోరుచుంటాం. నాన్న, మాకు ఇచ్చిన సమస్తం బట్టి నాకు చెల్లిస్తాం. నాన్న, మా తలంపులతో, మాటలతో, క్రియలతో చేసిన తప్పులున్నట్లయితే క్షమించండి. తిరిగి తప్పులు చేయకుండా కాపాడమని కోరుచుంటాం. నాన్న, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను బట్టి నాకు చెల్లిస్తాను. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించిన, ఆస్వాదించిన తండ్రి, ఇచ్చిన సమస్తం బట్టి నాకు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ, మీ రక్తంతో సిలువేస్తూ, నాన్న తండ్రి ప్రభా, యేసయ్యా నా తండ్రి, మా తలంపులతో, మాటలతో, క్రియలతో చేసిన తప్పులను క్షమించండి. తిరిగి ఆ తప్పులు చేయకుండా కాపాడమని కోరుచున్నాం. జీవం కలిగిన గొప్ప దేవ, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తాం. ఇచ్చిన సమస్తం బట్టి నాకు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ, మీ రక్తంతో సిలువేస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, మీ రాజ్యంలోకి వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం ఎలాగో అలాగ భూమిగాక, మాకు కావాల్సిన అనుదినం దయచేయమని, మా రుణులు క్షమించే ప్రకారం మనం క్షమించాం. మన చోదకే కాకి తప్పించము, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నా తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవ అన్యోన్య సహవాసం ఇక చిన్న ప్రతి బిడ్డలతో, లైవ్లో చూస్తే ప్రతి బిడ్డలతో ఇప్పుడు ఎల్లప్పుడు సహకారంతో ఉండగాక, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశించగాక. జీసస్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రతిరోజు మనకు లైవ్ ఉంటుందండి. సో మీరు అందరు కూడా లైవ్లో పాల్గొనాలని మనం చేస్తున్నాను. మళ్ళీ విల్ మీట్ టుమారో అండ్ దెన్ ఆన్ సాటర్డే as well. Friday we have fasting prayer in the morning, and then Saturday evening we have a cornerstone fellowship. Sunday we have worship at Tolkatta. So andaru ప్రార్థన రీతిగా పాల్గొనాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. Jesus bless you. Have a blessed night.